అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ మన హరీష్ రావు గారు అన్నారు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే, నీ 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యేకు రాజీనామా చేసి మరి పోటీ అయ్యానని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇవన్నీ అమ్మో ప్రజలు బాగా పోతుంది, హరీష్ రావు మాట్లాడింది, అయ్యో నన్ను నమ్మేటట్టు లేరని చెప్పి మరి ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, భువనగిరికి వెళ్తే నరసింహస్వామి ఒట్టు, ఆదిలాబాద్ పోతే సరస్వతి దేవి ఒట్టు, మహబూబ్ నగర్ పోతే జోగులమ్మ దేవి ఒట్టు, అటు ఖమ్మం పోతే బంగారాలు అయ్యాల మా మహిళలు మా అక్కయ్యలు ఏడుస్తా ఉన్న నమోదు అంటారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇవాళ కేసులు నమోదైన బంగారం పోయినాయి. ఫ్రీ బస్సు వేయంగా ఇలా కరెంటు మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడేమో దేశానికి 24 గంటలు నిరంతరంగా వచ్చేది. మరి ఈ కాంగ్రెస్ రాగానే ఎందుకు కరెంటు పోతా ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలకు చేయాలనే ఆలోచన ఉండాలి. కానీ వీళ్ళకి ఎంతసేపు అధికారం కావాలి, అధికారాన్ని అనుభవించేది కావాలి, కానీ వీళ్ళకి ప్రజల బాగోగులు కానీ సంక్షేమం అని పట్టించుకోవడం లేదు. మరి ఈ 9 నెలల కాలంలో ఏం చేసింది రేవంత్ రెడ్డి అంటే, ఇందాక మా సోదరుడు చెప్తా ఉన్నాడు, ఈ 2 నెలల్లో మాత్రం మా పెద్దలను మా ముసలిళ్ళకి 3 వేలకు ఇచ్చే 2 సార్లు ఎగదొప్పిండు. రైతు బంధు ఇస్తాడు కేసీఆర్ 10,000 ఇస్తాడు, 15,000 ఇస్తాడు. రైతు బంధు ఎగదొప్పిండు. అవన్నీ ఎగదొప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తాడని చెప్తే మరి ఏ ఒక్క రైతు రుణమాఫీ రాలే. ఇలా సిగ్గుండాలా మీరు ఫ్లెక్సీలు పెట్టుకుంటుండాలి కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కావచ్చు. మేము 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పి రండి బిడ్డ ఇక్కడ వచ్చి ఎల్లారెడ్డి సెంట్రల్ బ్యాంక్ దగ్గర కూర్చున్నాం. మరి ఎక్కడైనా ఏదైనా సొసైటీ వైజ్ మాట్లాడదాం, మరి రైతులకు మీకు సమాధానం చెప్తారు. మరి 2 లక్షల రుణమాఫీ అయిందా లేదా అని ఇంకా సిగ్గు లేకుండా ఇంకా రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టుకొని కాంగ్రెస్ బొమ్మలు రేవంత్ రెడ్డి నీ బ్రోకర్ సీఎం బొమ్మ వేసుకొని సిగ్గు లేకుండా పెట్టుకుంటా ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు, రైతులు కాదు, మీరందరూ ఈ గ్రామాల ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి 60-70 వేల మంది రైతుల ఆక్రందన ఇవాళ మాట్లాడడం జరిగింది. నాయకులు మాట్లాడింది ఇవాళ ఎప్పుడో ఇద్దరు నాయకులు ఇది కాదు, సమస్య కాదు ఇది. రైతులు ఎవరైతే రుణమాఫీ రాని రైతుల ఆక్రందన ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ ధర్నా మొదలు పెట్టినాం. ఇది ఇవాళ ఆరంభం మట్టుకే. రేపటి నుంచి ప్రతి మండలంలో, మండల కేంద్రంలో ఇదే రైతులను మొబిలైజ్ చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.